చినవయ్యాది నారాయణ చేతుల్లో పెట్టుకోండి 33 కోట్లను దేవత్వాన్ని 33 సుట్టు నింపుతున్నాడు. తెచ్చినాడు విధంగా చేసినాడు. పరాయి స్త్రీలకి బంధించినాడు. పందరంలో ఉన్న పావులకి అన్నాడుతున్నారు. వాళ్ళు అంత కష్టపడంగా నీకు ఏమొచ్చే మాలేమాడు లేదా ముగులు జంగకు మాబూలే
ఎందుకు చెల్లెలా నేను నీ గురువు తీసేదాన్ని ఏం బాధపడకు చెల్లెలా నువ్వు ఎందుకు అంటున్నావు మరి నువ్వు ఎందుకు అని అనుకున్నావా ఆ దుర్మార్గులు వార్త ముఖ్యమంత్రులు వినయిస్తానా చెప్పండి చెల్లెలా అంటున్నావా సురలందరిని వంటి నాడు సురలందరిని వంటి నాడు సురలందరిని బట్టి గాథ చేస్తూ 33 కోట్ల రాజ్యాలను వాడు 33 చుట్టుకుంటున్నాడు గంగా తీరాలైన రాక్షసుని కావలించిండు అడినా నీ నామం వినబడద్దాను ఇది ఎదరా పదనాలుగు గోడములు ఎక్కిరా పద్నాలుగు లోకములు ఎత్తి దుష్ట రాక్షసులు ఎక్కడున్నా కానీ వారికి బట్టి వదిలించదా చెల్లెలా కోపం బాగా వచ్చింది అన్నయ్య ధరణిలో గజరా
రఘుకులమందు కలిగించి ప్రబల కుంభకలను వధించలే చెల్లెలు వేలాంటి భయపడకు అన్నయ్య ఇదే నీకు 100 రోజులు వస్తాడు. గ్రామాల నుండి వచ్చిన గురువులు ఉన్నారు. దయచేసి గురువులు మాత్రం తప్పకుండా స్టేజ్ మీద ఉండగలరని కోరుతున్నాము. ఇతర గ్రామాల నుండి వచ్చిన గురువులు తల్లిదండ్రుల తర్వాత మాత్రం గురువులు, ఎందుకంటే పేరు పెట్టి పిలవలేకపోతున్నాము. కావున మీ శిశువులు అందుకున్నా కానీ గురువులు మాత్రం స్టేజ్ పైన ఉండగలరని కోరుతున్నాము. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు గారు వచ్చుతున్నారు. అందరూ ఒకసారి గట్టిగా కరతాళం వేయాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. అయ్యా నీ ఒకసారి మూసుకోవాలి. లైట్ అయోధ్యాపురి అతిపతులను మా నామం దశరథ మహారాజురా. 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 రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా. రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా. అయోధ్యాపురి అధిపతులను నా నామం దశరథ రాజురా. అయోధ్యాపురి అధిపతులను నా నామం దశరథ రాజురా. కౌసల్యా కైక సుమిత్ర ముగ్గురు నాడు కుమారులురా. 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 ముగ్గురు భార్యల ముత్తముత చేసుకొని అయోధ్య నగరం వెళ్ళెదరా. 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 అయోధ్యాపురి అధిపతులను నా నామం దశరథ రాజురా. అయోధ్యాపురి అధిపతులను నా నామం దశరథ రాజురా. నామం దశరథ రాజురా. అయ్యా ఈ యొక్క నామము యొక్క పూర్వస్థితిని సవిస్తానం విన్నవించుకు స్వామి. నా యొక్క నామైన అయోధ్యాపురి పట్టణం వెళ్ళే దశరథ మహారాజు. అయ్యా దశరథ మహారాజు గారు ఈ యొక్క భార్య పేరు నా భార్య అయినా సార్ ముందుకు రా సార్ తొందర ఏంది నుడుగు ఏంటిది నేనట్టు ఆయన నొడిగింది నుడుగు సంఘంగా ఓహో ఇక్కడ రామాయణం జరుగుతుంది. స్వచ్ఛమైన రామాయణం జరుగుతుంది. రామకథ తెలుసుకుంటాను జనాలందరూ కూర్చో ఉన్నారు. అందులో నేనేంది నొడుగు నొడుగు అంటాను. ఈ నొడుగులోడు ఏంటంటే ఏమని చెప్పాలి బిడ్డ, మాకొక్క మేనమావ బిడ్డ ఉన్నది మరదలు. మా మరదలు నన్ను మా మావ ఏం చేసిండు, ఒకటే తల్లి చదువుకోమని చేసిండు.
ఇంకా దళ్ళదా చదువుకుంటాడు బడి కావచ్చు ఆ? బడి కావచ్చింది గదే దాడి దడిగా దడైతే ముందుకు అయితే దాన్ని చదువుకోమని వేసిండు మా మరదలు నేను ఇద్దరం చిన్నప్పటి కాడికే చదువుకుంటాను చదువుకోగా కొన్ని రోజుల వరకు మా మరదలు మంచం నా మీద పడ్డది నా మంచం మా మరదలు మీద పడ్డది మంచాలు పడతాయండి మనుషులు పడవచ్చు అదే మనుషులు పడ్డపోతే కొన్ని రోజులుగా మేము గిట్నే ఉన్నాం గిట్నే ఉండే వరకు మా మరదలు అన్నది బావా మరి బాగా పెద్ద అయినాక నువ్వు ఎవరు చేసుకోవద్దని మా మరదలు అన్నది నన్ను తప్ప నువ్వెవరు చేసుకోవద్దని నేనన్నా నన్ను తప్పి నువ్వెవరు చేసుకోవద్దని మా మరదలు అన్నది ఒక దానిలో ఒకరు వేసుకుందాం చేతుల చెయ్యి చేతుల చెయ్యి వేసుకున్నాం చేసుకోవద్దు అనుకున్నాం ఇక ఇంతే మా చదువు కోసం దగ్గరికి వచ్చింది చదువు దగ్గరికి వచ్చినాక మా మామ బాగా చూసిండు వీడు తెల్లారితే పొద్దుకుతే భాగవతాలు కురుకుతాడు రామాయణానికి పోతాడు ఒక్కు కథలు పోనిస్తలేడు ఇక ఈవిడ ఇల్లు పట్టు పడతలేడు అని చెప్పి అదే ఉండే నన్ను కాదని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసిండు వేరే టోనికి ఇచ్చి పెళ్లి చేసిండు పెళ్లి చేస్తే నేనేం చేసిన చిన్నప్పటి కాడికి ఒకరు వేసుకుంటే చేతుల చెయ్యి ప్రమాణం చేసుకుంటుంది పెళ్లి చేసుకోమని చెప్పి నేను పెళ్లి చేసుకోకుండా సప్పుడు చేయకుండా చాలా చేసిన ఇక మా మరదలు ఏం చేసింది పెళ్లి చేసుకున్నాక ఎందుకు అవుతుంది సంవత్సరం కాదు దానికో కొడుకుంటూనే కూర్చోడు పలకుర్తి సిద్ధరామైన భక్తులు స్వాగతం సుస్వాగతం. అయితే ఏమున్నాయి బిడ్డ ఇక మళ్ళీ మా మరదలు బాగా చూసింది మా బావ పెళ్లి చేసుకోకుండా నా కోసం ఉన్నాడు నేను పెళ్లి చేసుకొని కొడుకును అన్నా మరొకసారి ఎవరు కానీ స్టేజ్ మీద దిగక అయిపోయినాకనైనా అక్కడైనా దిగినారు కానీ స్టేజ్ మీద ఆహ్వానం లేదు బోర్డు వరకు. ఇప్పుడు కంసనీయదేవి రాబోతున్నది అందరూ ఒకసారి గట్టిగా కరతాళం వేయాలి.
కర్మ చేయించుకుంది దండలు అమ్మ నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి ఇక దొరకదు ఎప్పుడు ఉన్నది కానీ నా యొక్క నామమైన అమ్మ దశరథ మహారాజు గారి పెద్ద భార్యకు కౌశల్యదేవి అందరు. దశరథ మహారాజు గారి పెద్ద భార్య నీ యొక్క నామము కౌశల్యాదేవి. తల్లిని కొడుకులు బిడ్డలు ఎంతమంది? నా కొడుకులు ఒక్క కుమారుడు, ఒక ధను ఒక్క కుమారుడు. అతని పేరు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు. అవ పూలమాల చిన్నసులు పెట్టి పైసలు పట్టుకొని రావాలి. అందరూ ఒకసారి గట్టిగా కరతాళం చేయాలి. శ్రీరామచంద్ర మహారాజుకి శ్రీ రఘురాజన మహారాజుకి, గురు విద్యుత్ మహారాజుకి, చేతగన్న ముద్ద కన్నలకు గంగ బంగారు మరతాడు పట్టుదట్టు స్వర్గకాయతులన్నీ కరిమూవదట్టలు తిని కృష్ణమిరు చేరికొంటు కైకలేశ్వరుని ముద్దుల పుట్టిక
చక్రవర్తికి నీ సవిస్తాన్ని విన్నవించవమ్మా. అమ్మా ఈ యొక్క అయోధ్య తిరిపాలించేది దశరథ మహారాజు నేను రెండో భార్యని నామము కైకదేవి అని అంటున్నారు. ఓహో, దశరథ మహారాజు గారు రెండో భార్యము, నీ యొక్క నామము కైకాదేవి. అమ్మా నీ కొడుకులు బిడ్డలు ఎంతమంది తల్లి? నాకు ఏక కుమారుడు గారు ఒక్కడే కొడుక, మళ్ళీ ఏం లేదా? నాకు అద్దడే ఊపును పెద్ద పెళ్లి ఓపోయావు, అద్దరు ఇంత పెద్ద పోయింది పోయినావు. అడవి శ్రీరామరాజు యంత్రంగా తీస్తూ రక్తం కదా పూర్తిగా ఇరుక్కపోతావు. అయ్యా ఆమెలో చూస్తాను, నేను చూస్తాను. ఇంత ఖండ లేదు, ఆశ లేదు, ఏడు అంతా చూసుకుంటే చెప్పు. నేను బతుకులు ఇచ్చానంటగా ఈ బతుకుల దగ్గరనే మొక్కల భోజనం భోజనం శ్రీరాముడు పోయి యంత్రం కట్టించినందుకు అక్కడ అమ్మా ఆయన తర్వాత అత్తదాలు. అమ్మా నీ కొడుకు పేరు భరతుడు. భరతుడు. అమ్మా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? దశరథ మహారాజు నీ యొక్క భర్తాన్ని వద్దకు పోతున్నావు. సిద్ధం తల్లి ఏం చేయడు. ఇప్పుడు సుమిత్రాదేవి రాబోతున్నది. అందరూ ఒకసారి గట్టిగా కరతాళం వేయాలి. శ్రీ రాజారామచంద్ర మహారాజు అమ్మా నీ పేరేం పేరు? సుమిత్రాదేవి. అమ్మ మీ పట్టణము? అయోధ్యనగరం. నీ యొక్క భర్త పేరు? దశరథ మహారాజు. నీ పేరు? సుమిత్రాదేవి. నీ కొడుకులు బిడ్డలు? సౌమిత్రి క్షేత్రాగ్నులు. ఓహో, లక్ష్మణుడు క్షేత్రాగ్నుడు. అమ్మ మీ అక్కలు? కౌసల్య కైక. బాగా దొడ్డున్నా మీ అక్కన కైక? అక్కకున్నది అమ్మ గుమ్ముతాను గుమ్ముటే ఉన్నది. అమ్మ కాదు దుమ్ము దుమ్ము తిందిరే కిచ్చింది నువ్వే అంత ఉన్నాయి కాదు. అమ్మ మాలేంచుకో పూల మాలలు. కంసలియ కైక సుమిత్రాదేవి ఎప్పుడు వచ్చారు? వారి కుమారులైన దయచేసి మీరు ఏమనుకోవద్దు. రామచంద్రుడు రాబోతున్నాడు. బాబు శ్రీ రాజారామచంద్ర మహారాజుకి, శ్రీ రాజారామచంద్ర మహారాజుకి. అయ్యా చూసుకోలే రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడ రామచంద్రుడనురా. దశరథ
తండ్రి పేరు మీద సవిస్తానని విన్నవించుకో స్వామి. సేవక అయ్యా నా నామము అయోధ్య నగరము పరిపాలించేటి దశరథ మహారాజు గారి పెద్ద భార్య అయిన కంసన్యదేవి గర్భంలో జన్మించిన నా నామము శ్రీరామచంద్రుడను. మహారాజ వార్య నీకిద సలాం సలాం సలాం. 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 సలాం సలాం సలాం. వాయ్యా ఎంత వచ్చినా సప్పుడు చేయకుంటాను వద్ర బిడ్డ అంటే ఆ ముందు కాదన్నాడు. అయ్యా మీ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు స్వామి? ఇంకా నీ తోడబుట్టిన వారు? సేవక అయ్యా నా పినతల్లులైన అయ్యా కైకా సుమిత్రి, కైకా సుమిత్రుడు. అయ్యా ఇంకా మా సోదరుడు లక్ష్మణుడు, లక్ష్మణుడు, భరతుడు, భరతుడు, శత్రాఘ్నుడు. శత్రాఘ్నుడు. అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? అయోధ్య నగరము మా తండ్రి గారి వద్దకు. చిత్తము వేయించాడు స్వామి. ఇప్పుడు అయ్యా మీ యొక్క నామము మీ యొక్క పూర్వపురుషులు మీ తండ్రి పేరు మీ సవిస్తానం విన్నవించును స్వామి. నామము లక్ష్మణుడు అందరూ. ఈ యొక్క పట్టణము మా యొక్క పట్టణం అయోధ్యపురి పట్టణం. మీ తండ్రి పేరు? మా తండ్రి పేరు దశరథ మహారాజు. మీ యొక్క తల్లి మా పేరు? యొక్క తల్లి సుమిత్రాదేవి. సుమిత్రాదేవి. సుమిత్రాదేవి గర్భమందున జన్మించిన నా యొక్క నామం లక్ష్మణుడు అందరూ. అయ్యా ఇప్పుడు నీ తోడబుట్టిన వారు ఎవరెవరు స్వామి? తోడబుట్టిన వారు మా అన్నయ్య రామచంద్రమూర్తి, అన్నయ్య రామచంద్రమూర్తి, నేను నా తమ్ములు ఇద్దరు భరత చక్రాన్ని. అయ్యా మీ నామము లక్ష్మణుడు. ఇప్పుడు ఎచ్చటికి పోతున్నారు? ఆయన వద్దకు అయోధ్యపురి పట్టణం. సరే చిత్తము స్వామి వేయించు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఇప్పుడు భరత చక్రవర్తి రాబోతున్నాడు. గట్టిగా కరతాళం వెయ్యాలి. నీ యొక్క పూర్వస్థితిని తండ్రి పేరుని సవిస్తాను విన్నవించును స్వామి. అయోధ్యలో పరిపాలించేది దశరథ మహారాజు అయిన రెండో భార్య అయిన కైక గర్భంలో జన్మించిన వాడు. నా యొక్క నామ భద్రరాజేంద్రుడు వాడుతున్నాను. భరతుడు. మీ తల్లి పేరు? కైకాదేవి. కైకాదేవి. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు? తండ్రి గారి వద్దకు పోతున్నారు. సరే చిత్తము స్వామి వేయించేడు. కనులాల పూలమాలను తెచ్చిరా. జంతున రెడీ ఉంటుంది. చూడరా
నామము నీ యొక్క పూర్వస్థితిని తండ్రి పేరుని సవిస్తాన్ని విన్నవించు స్వామి. తెలుసుకుంటున్నావా సేవకా? అయ్యా మా యొక్క నాన్నగారి పేరు దశరథ మహారాజు. మీ తండ్రి పేరు దశరథ మహారాజు గారు. నా యొక్క తల్లి సుమిత్రదేవి. తల్లి సుమిత్రాదేవి. పెద్ద తల్లులు కౌసల్యాదేవి, కైక. పెద్ద తల్లి కంసల్య, కైకాదేవి. నాకు ముగ్గురు అన్నయ్యలు కలరు. మీ యొక్క ముగ్గురు అన్నయ్యలు, వారి నామము రాముడు, లక్ష్మణ, భరతుడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు. అయ్యా మీ పట్టణము అయోధ్యపురి నగరం పట్టణం. అయోధ్యాపురి పట్టణం. అయ్యా నీ భార్య పేరు? అయ్యా చదువు నేర్చుకున్నారా సేవక? చదువునే ఉన్నారు, ఇంకా పెళ్లి కాలేదా? సరే అయితమా ఇప్పుడే కానీ కొడుకులు బిడ్డలు ఎంతమంది అయ్యా? కొడుకులు బిడ్డలు ఎక్కడిరా? ఇప్పుడే పెళ్లి కాకముందు కొడుకులు బిడ్డలు లేరంటావా? లేదు. పెళ్లి అయి కొడుకులు బిడ్డలు పుడితే ఎవరికన్నా ఇంట్లోకి ఏర్పడదు. పెళ్లి కాకముందు కొడుకులు బిడ్డలు పుట్టిరు అనుకో, ప్రతి ఒక్క టీవీ ఛానళ్ళ వస్తారు, ఈ వాట్సాప్లు వస్తారయ్యా. అయ్యా ఈ పోయిన సంవత్సరం చెప్పిన, మళ్ళా సంవత్సరం వచ్చి కొడుకుతో రావస్తే నువ్వు. అలా సేవక. సరే ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? మా నాయన గారి వద్దకు అయోధ్యకు పట్టణం. సరే చిత్తం రామలక్ష్మణ. చెంకు చక్రాలే భరత చక్రాజులు. అతడు పండుకున్న పాన్పు శేషుడై ఈ యొక్క దశరథ మహారాజు గారి గర్భవాసమందు నలుగురు కుమారులై ఉద్భవించారు. ఆ నలుగురు కుమారులు కన్న తండ్రి వద్దకు తీర్గబోతున్నారు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి రామ శ్రీరామ ప్రేమ రక్షణి అనేకమైనటువంటి యజ్ఞములు చేయగా మిమ్మల్ని కని ఉండింది. మిమ్మల్ని కని నేను ఎంతో ధన్యుడనైంది. కుమారులారా, రండి కుమారులారా, నాకు కరువు తీరక బుద్ధి ఇవ్వండి. ఇప్పుడే మన సగనము పోదాం పదం.
विठल महाराज के लक्ष्मण स्वामी के विविध विक्रम అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్థానం విన్నవించము స్వామి. వాయ్యా వాయ్యా నీ లంకాపురి పట్నం రావణ రాజేంద్రుడు. అయ్యా నీ ఎత్తుకు నీ పిత్తుకు తగ్గట్టున్నవయ్యా. అదేనయ్యా ఏంటి అంటాను నీ ఎత్తుకు తగ్గట్టు నీ పిత్తుకు వాయ్యో సిత్తు సిత్తు వాయ్యా వాయ్యా 1 2 3 10 ఉన్నాయి. నాకొక్కటి నొత్తేనే 4 పెడితే తక్కువ అవుతుంది. 10కి ఎన్ని పెట్టుకుంటాను హరికాయ వస్తే ఎన్ని జన్మాములు పెడతాను. బాగా వెలియక చిన్నప్పుడు వాళ్ళ కడుపులో నల్ల వచ్చింది నల్ల కుళ్ళైంది పాయింట్ నీ పూర్వ నీ సవిస్థానం విన్నవించుము స్వామి. నీ యొక్క నామము రావణ రాజేంద్రుడు. మార్చి శుభాముడు అయ్యా మీ పట్టణము లంకాపురి పట్టణములు. నీ భార్య పేరు మండోదరి. నా భార్య నీ భార్య పేరు మండోదరి. అయ్యా నీ తోడబుట్టిన వాళ్ళు కుంభకర్ణుడు విభీషణుడు. ఇద్దరు నా తమ్ముడు. నీ యొక్క తమ్ముడు ఇద్దరు. అయ్యా నీ కొడుకులు బిడ్డలు ఎంతమంది? నా 2 కుమారుడు. వారి యొక్క నామము ఇంద్రచంద్ర దేవేంద్రులు గెలిచిన ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు. మంద్రవిత్తు. అయ్యా నువ్వు బాగా పేరు ఇచ్చిన వాళ్ళ కరెంట్ వచ్చిందే.
దీక్షిత లోపల పేరు రాసిన అక్షయుడు అక్షయ కుమారుడు. ఈ చిన్న కుమారుడు అక్షయుడు, పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు. అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? నేను నా పట్టణం లంకాపురి పట్టణం వెళ్తున్నాను. మీ లంకాపురి పట్టణం. అయ్యా సభ చేసి కూర్చుంటుంది రాజు. సభ చేసి కూర్చుంటుంది రావణ రాజా. సభకులందరూ మెచ్చగా రావణ రాజా. సభ చేసి కూర్చుంటుంది సభకులందరూ మెచ్చగా. శివరాజా వరదూను ఇంటి సంభ్రమమున సభ చేసి కూర్చుంటుంది రావణ రాజా. అయ్యా ఇప్పుడు ఎవరిని రావించమనుతున్నావు? మా యొక్క భటులైన మార్గ సుబాబులను జ్ఞానవంతులైన తాటగిన కోరుకుంటాం. ఓహో, నీ యొక్క మంత్రులు మారిజ సుబాహులు వారితోటి తాటకులు తోలుకొని రమ్మనుతున్నావా? సరే చిత్తము స్వామి, మీరు అడుగుదమ్మని తోలుకొని వచ్చేదాన్ని. అయ్యా నీదొక్కసారి మూసుకోవే.